భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు అష్టమ దివసం, ఎనిమిదవ రోజు మనకి ఉచ్చిష్ట గణపతిగా ఆరాధన అందుకుంటూ ఉంటారు. ఈ ఉచ్చిష్ట గణపతి ఎలా ఉంటారంటే లీలాబ్జదాడి మా వీణ సాలికుంజాక్ష సూత్రకం తదా దుచ్చిష్ట నామాయ గణేశ పాతు మేచక అన్నారు. కాబట్టి ఉచ్చిష్ట గణపతి దీవింపబడిన నైవేద్యాలు ప్రభువుగా మరియు సంస్కృతానికి సంరక్షకుడుగా సూచిస్తూ ఉంటారు. ఈ గణపతి రూపం ముదురు నీలం రంగులో ఉంటారు. ఈయన ప్రధానంగా తాంత్రిక దేవతగా ఉచ్చిష్ట గణపతిని కూడా ఆరాధిస్తారు. అలాగే అతని వీణ, అక్షమాల, కమలము, దానిమ్మ పండు మరియు తాజాగా వరికుంచ మరియు తన భార్య శక్తితో కూర్చుని ఉన్నాడు కనుక ఇద్దరూ ఒకరినొకరు ఇంద్రియ ఆలింగనం చేసుకుంటూ ఉంటారు, చేసుకుని కనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా అతను తన నుదుట మధ్యలో విశాలమైన రత్నము, మకుటము, రత్న కిరీటము మరియు మూడో కన్ను కూడా ధరించుట విశేషం అన్నమాట. చాలా ప్రఖ్యాతగాంచినటువంటి ఉచ్చిష్ట గణపతి అంటే చాలా శక్తివంతమైన మాట అండి. తాంత్రిక విధానాల్లో కూడా ఆ రూపంగా కూడా వీళ్ళు ఆరాధిస్తారు. భౌతికముగా నేర్పే మరియు అపవిత్రతలను దూరం చేసేటువంటి వాడు, కాబట్టి నిషేధాలను దూరం చేసేటువంటి, చెడును దూరం చేసేటువంటి వాడు, బంధాల నుండి విముక్తిని కలిగించేటువంటి వాడు ఉచ్చిష్ట గణపతి. శక్తివంతమైన గణపతిగా చెప్పారు. ఆయన ఆరాధించి తరించండి.